విస్తరించుటకు లేక ప్రజలైన వారిని ప్రభు మార్గములోనికి చక్కపరచడానికి నీవు నాకు జ్ఞానోపదేశములను దయచేయము అని ప్రార్థన చేసుకున్నప్పుడు, నిద్రలో మంచం మీద పడుకున్నప్పుడు, మంచం అనే ప్రసంగంలో ఈ మాట ఉంది. సొలొమోను మంచం మీద పడుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించడానికి జ్ఞానమును దయచేశారు. అందుకే కలలో దర్శనాలు వస్తున్నాయి. దాని అర్థం ఏమిటి అనగా, ప్రభువు నువ్వు కోరిన చాలా సంగతులను నిద్రలోనే ఇస్తారు. కొంతమంది కళ్ళు వస్తుంటాయి, పలానా వారికి ఇలా జరిగింది, పలానా వారికి ఇలా మంచి జరిగింది, పలానా వారి ఇంత గొప్ప అయ్యారని నాకు కళ వచ్చింది అని అంట. కళలే కదా అని కొట్టివేయకూడదు. ఆ కళలను యోచన పరముగా ప్రార్థన నిలకడను బట్టి ప్రభుని అడిగినట్లయితే వారి యొక్క నెరవేర్పు ప్రవహిస్తారు. ఇక్కడ చూస్తే ప్రియులారా, యోసేపు గారు ఎవరు అనగా కళల మహారాజు. యోసేపు గారు ఎవరండి? కళల మహారాజు. దేవుని వ్యాఖ్యానమును మనం దర్శించినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇవ్వబడింది. ఒక్కొక్కరికి వాకి గ్రంథం ఒక వరం ఇవ్వబడింది. అబ్రహాముకు విశ్వాసం, ఇస్సాకు విధేయత, యాకోబునకు ఏమైనది ఇశ్రాయేలు నామము, యోసేపు గారికి ఏమో జ్ఞానోక్తి, కలల దర్శన భాగ్యం, ఇలాగ సొలొమోనుకు జ్ఞానం, దావీదుకు శౌర్యం, ఇలా ఎన్నో ఆశీర్వాదాలు ప్రభువు ఇచ్చారు. కానీ వారసత్వముగా ప్రభువు తలాంతు ఎవరికి ఇచ్చారు అంటే యోసేపునకు ఇచ్చారు. యాకోబు కుమారుడైన యోసేపునకు దేవదేవుడు ఈ కళల భావ్యమును ఎందుకు తెలియజేశారు అంటే, యాకోబు మార్పు చెందినది తన ఆఖరి గడియలలోనే. అందువలన తను చేసిన దోషము పరిహారం చేసుకున్నట్టుకు నేను చెప్పాలి అంటే, భక్తుడైనటువంటి యాకోబు గారు దొంగ అని ముద్ర వేయబడినప్పటికీ అతను పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అందరూ ఉన్నారు. ఈ దోషము ఇతను దొంగగా, దీవెనలో దొంగగా ఉన్నప్పుడు ఈ నింద పడింది కాబట్టి తన పిల్లల మీదకు కూడా ఏం జరిగింది? నింద ఇవ్వబడింది. ఏ క్షణమునందు నిబోకు లేవి యొక్క ఆత్మ పరవశుడై ప్రభు యొక్క దీవెన సంపాదించుకున్నారు. అనగా బేతేలు అను పరిశుద్ధ స్థలములో దాచుకుని పడుకున్నప్పుడు చెప్పాగా, నిద్రలో ముద్రను చూశాడు భక్తుడు. అప్పుడు చూసినప్పుడు ఆ దర్శనములో ఏం కనబడింది? పరలోకపు ఏం కనబడింది? ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన తరువాత అతని యొక్క జీవితమును తన వారసుకుని ఇశ్రాయేలు అని పేరు తెచ్చుకున్నాడు. ఆ కాలము తరువాత తన జీవితములో కుమారుడైన యోసేపు కలంగా తన జీవితమును బట్టి, తన యొక్క విధేయతను బట్టి అంతమంది కుమారులన్నప్పటికీ యోసేపును చిట్ట కుమారునిగా ఉన్నప్పటికీ అతని మీద తన ప్రేమ ఏం చేశాడట? కుమ్మరించసాగాడు. దేవుని వాక్యమును బట్టి గమనించినట్లయితే ఈ యోసేపు రక్షణ భాగ్యము తరువాత జన్మించిన వాడు కనుక తన రక్షణ నిమిత్తం తన దర్శనములో వచ్చిన కళల వరము ఎవరికి వచ్చేసింది? యోసేపు గారికి వచ్చేసింది. అందుకే ఆ కళ ద్వారా తన తండ్రి యొక్క వ్యక్తిత్వము వారసత్వస్తు మారింది కనుక భక్తుడు అయినటువంటి యాకోబు గారికి దేవుడు ఏమి ఇచ్చారంట? యోసేపునకు బహుమానముగా ఈ వరాన్ని అనుగ్రహించారంట. ఈ యోసేపు ఈ కళను చెప్పిన ప్రతిసారి అన్నయ్యలో కొలబడుస్తూనే ఉన్నాడు. ఎందుకనగా కళ ఎప్పుడు మన కొంప ముంచుద్ది. ఎందుకంటే ప్రశాంతంగా పడుకుంటాం, ఫ్లైట్ మేంచి పడిపోతున్న కళ వస్తుంది. నువ్వు పడేది మంచం మేంచే కానీ ఫ్లైట్ అంత ఎత్తులోంచి పడిపోతావు. మీకు ఒక విషయం తెలుసా? మా నాన్నగారు ఒకరోజు ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చారనమాట. ఆయన కాళ్ళు బాగా వాపులు వచ్చేసినాయి. వాపులు వచ్చేస్తే ఒక వేడి నీళ్ళు బకెట్ తెచ్చుకుని ఆడ పెట్టుకుని కాళ్ళు అందులో పెట్టుకుని కాస్త అంత కాపురం పట్టుకున్నారు. పట్టుకున్నాక మేము అప్పటికే నిద్రపోయాం. నేను వేరే చోట నిద్రపోయాను. ఆడ దోమలు పడుతున్నాయి కదా, నేను ఇలా బాధపడటం చూసి చిన్నప్పుడు అన్నమాట మా అమ్మగారు తీసుకొచ్చి కరెక్ట్ గా బకెట్ ఉన్న పక్క మంచం దగ్గర పండుకోబెట్టారు నన్ను. మమ్మీ ఈ మధ్యరాత్రిలో తెలిసి ఎక్కడికి వెళ్ళింది. నేను ఇలా దొరుకుతూ బకెట్ మీద పడిపోయా. అప్పుడు నాకు వచ్చిన కళని తెలిసి సముద్రంలో పడిపోతున్నాను. అలా పరంగానే నీళ్లు మొత్తం నన్ను విరిగిపోయినాయి. అమ్మ సముద్రం అని ప్రార్థన చేశారు. దేవుని ప్రియమైన మన కళలు ఏం చేస్తున్నాయి? మన కొంపను ముంచుతున్నాయి, మన కలవరాలు చూపిస్తున్నాయి. కానీ దర్శనాలు దారిద్ర్యములు ఏం చేస్తున్నాయంట?
దూరము చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు దర్శన ప్రియులు. యేసు ప్రభువారు ఎవరండి? దర్శన ప్రియులు. అందుకే జరగబోవు సంగతులన్నీ పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా 40 దినములు పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండి ప్రభువారు ఏం సంపాదించుకున్నారట? మనుషుల హృదయాలను, మనుషుల పరిస్థితులను, లోక సంగతులన్నిటినీ ఆయన భావ్య జాలకముగా ఆయన గొప్పములను తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రధానంగా మనకు గమనిస్తే ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనమును మనము చదువుకున్నప్పుడు, మరియు యోసేపు వృద్ధాప్యమందు పుట్టిన తల్లులు ఏమని రాస్తుంది? మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమునందు పుట్టి, అనగా యాకోబు ఏమైపోయాడు? ఇక్కడ ఏమైపోయాడు? యాకోబు బుద్ధుడైపోతాం కదమ్మా. యాకోబు అనే పేరు ఏమైపోయింది? ఇశ్రాయేలు వృద్ధాప్యమునందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. గమనించాలి. అందరి కుమారులకు దక్కని భాగ్యము ఎవరికి దక్కిందంట? ఆఖరి కుమారుడు యోసేపు గారికి దక్కింది. అది ఏమిటి? అందరు నిలువటంగి. అంగి అది కాలానికి గుర్తు, శుద్ధికి గుర్తు, సమృద్ధికి గుర్తు కనుక తన తండ్రి ఆ అంగి భక్తులైన యోసేపు గారు పుట్టించారు. ఇక్కడ తండ్రి అయిన యాకోబులకు ఆఖరి కుమారుడుగా పిలువబడిన యోసేపు గారు ప్రియమైన కుమారుడు. అలాగే ఆది కాండము మొదలుపెట్టి మలాకి వరకు ఎంతమంది భక్తులు దేవుని బిడ్డలుగా జీవించిన, నోవాహు నీతిమంతుడుగా, మోషే నమ్మకమైన వాడిగా, సొలొమోను దైవ స్వాతంత్ర్యత కలిగిన వాడిగా, అలాగే దావీదు దేవుని ఏర్పాటు రక్షకునిగా, మలాకి భక్తుడు దేవుని యొక్క అనుసంధాన పరివర్తన పరిచారకులుగా, జకరియా ప్రభువారి యొక్క సేవకులుగా, ఇలా ఎంతమంది ప్రభువారి పనిలో ఉన్నా భక్తుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మాత్రమే ప్రభు ఏమన్నారు? నా ప్రియ కుమారుడు అన్నారు. ఇక్కడ యోసేపు చిట్ట చివరి కుమారుడే, యేసు క్రీస్తు ప్రభువారు కూడా చిట్ట చివరి కుమారుడే. అందుకే ఇలాగా క్రీస్తు శకము ఇది ప్రభువారి యొక్క అంతిమ కుమారుని యొక్క నిర్ణయము అయి ఉన్నదన్నారు. ఇక యోసేపులకు ముంగుర్తుగా, తన ప్రేమకు ముంగుర్తుగా గౌరవార్థమని తండ్రి ఏం కుట్టించారు చెప్పండి? నిలువుటు అంగీని కుట్టించారు. అలాగే ఇతడు నా ప్రియ కుమారుడు అన్న బిరుదును ఆశీర్వాదము యేసు ప్రభు వారికి ఇచ్చిన తర్వాత ఆయన అక్షరం నుండి సేవ అంగీని ధరించుకున్న ప్రభువారు సేవలో బయలుదేరారు. అర్థమవుతుందండి? అభిషేకపు వస్త్రమును ధరించుకుని ప్రభువారు సేవలో చేరారు. అలాగే తన కుమారుని ప్రేమను బట్టి యాకోబు తన కుమారుని యోసేపులకు ఏం గుర్తు చేశాడు? అంగీని గుర్తుగా సాదృశ్యంగా ఇచ్చాడు. ఇక్కడ మనము మొదటి సిమిలారిటీ చూస్తే ఇద్దరికి ఉన్న భేదం, అనగా ఇద్దరికి ఉన్నటువంటి సమానత్వం చూస్తే ఇద్దరు తండ్రులు పరలోకమునందున్న తండ్రి, భూలోకమునందున్న తండ్రి వారి వారి కుమారులకు, చివరి కుమారులకు ఏమిచ్చారంట? అంగీలను ఇచ్చారు. ఇక రెండవ చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనమును చదువుకుని ఉన్నప్పుడు, యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. ఐగుప్తు దేశములందంతటా సంచారము చేసెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. చాలండి. ఇక చిన్న కిడు చెప్తా. యేసు ప్రభువారు యోసేపునకు ఉన్నటువంటి రెండవ సమానత్వం ఏమిటి అంటే వయస్సు. ఏంటండి? వయస్సు. యోసేపును తన అన్నలైన వారు ఐగుప్తునకు అప్పచెప్పినప్పుడు తన వయస్సు ఎంతంట? 30 సంవత్సరాలు. యేసు క్రీస్తు ప్రభువారు అభిషేకము, బాప్తిస్మ అభిషేకం పొందుకున్న ఏ వయసులో? 30 ఏళ్ల వయసులోనే. అప్పుడు ఐగుప్తు దేశములకు అధికారిగా
పరిశుద్ధ యాత్రను ప్రారంభం చేసింది 30 ఏళ్ల వయసులోనే. అందుకే దైవజనులు ఏమన్నారు తెలుసా? యూద అనగా ఇశ్రాయేలు యొక్క రాజ్య నియమం ఏమిటి అంటే, వారి యొక్క స్థితులను బట్టి వారి యోచన చేసి సొమ్ముకు అమ్ముకుంటారన్నమాట. ఈ రోజు చూడండి, కళ్యాణ్ జ్యువెలరీస్కి వెళ్ళామనుకోండి, బంగారంలో వాడు ఒక రేటు చూపిస్తాడు. ఖజానా జ్యువెలరీస్కి వెళ్తే వాడు ఒక రేటు చూపిస్తాడు. జార్జ్ అలుకాస్కి వెళ్తే వాడు ఒక రేటు చూపిస్తాడు. లలిత మన డబ్బులు ఊరికే రావన్న అతను కూడా ఆయన ఒక రేటు చూపిస్తాడు. ఆయన ఊరికే రావాలంటాడు కానీ ఊరికే తీసుకుంటాడు డబ్బులు మాత్రం. అందులో ఆశ్చర్యమని కూడా మాట్లాడి ఇక్కడ మనం చూస్తే బంగారం ఒకటే, కానీ దాని వెల చోట్ల మారిపోయినట్లు. కుమారులు జ్యేష్ఠ కుమారుని అమ్మవలసి వచ్చింది అనుకోండి, దానికి వెల ఉంటుంది. రెండవ కుమారుని అమ్మితే దానికి వెల ఉంటుంది. ఇక ఆఖరి కుమారుడు కనుక ఎంత కమ్మారు? 30 వెండి నాణ్యాలకు అన్నలు అమ్మేశారు. యేసు ప్రభువారు 30 ఏళ్ల వయస్సులో దేవుని సువార్తలోనికి వచ్చారు కనుక, ఈయనను చిట్ట చివరి ప్రవక్త అయ్యే చిట్ట చివరి వారే కనుక ఈయన సేవ వయస్సును అంతటిని ఒకటిగా చేర్చి యోధాకి ఎంత ఇచ్చారంట? 30 వెండి నాణ్యాలు ఇచ్చారంట. అక్కడ ఆయన 30 ఏళ్ల వయస్సులో అధికారయ్యారు. ప్రభువారు 30 ఏళ్ల వయస్సులో యాజకులయ్యారు. ఆయన 30 నాణ్యాలకు అమ్మబడ్డారు. ఈయన 30 నాణ్యాలకి అమ్మబడ్డారు. చూసారా? ఇద్దరకు అంగీలు ఇచ్చారు వారి తండ్రులు. ఇద్దరకు ఒకే వయస్సులో వారి యొక్క స్థానాలు స్థితులు మారి ఇద్దరు ఒకే మొత్తానికి అమ్మి వేయబడ్డారు. ఇది రెండవ సమానత్వం. ఇక మూడవ మనం గమనించినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నప్పుడు, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మును సేవించదవా? నువ్వు మా మీద అధికారం. చూసారా? ఇక్కడ మనం చూస్తే అమ్మాయిని వాడు అడుగుతున్నాడు ఏమని? నువ్వు నీ కళ చెప్తున్నావు. ఇక్కడ యూసెఫ్ కళ చెప్తున్నాడు, అన్నయ్య నాకు ఎలా కళ వచ్చింది. మీరందరూ పరిస్థితులను బట్టి ఏమైపోతారు? కరువు స్థితిలోనికి వచ్చేస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆ కరువు స్థితిలో నుండి మిమ్మల్ని కాపాడతాను అని చెప్పాడు. ఈ మాట వచ్చిందంటే ఊరుకుంటాం? మనలో మన మాట. ఒక కోటీశ్వరుడి దగ్గరికి ఒక పేదవాడు వచ్చి, నీకేమన్నా కావాలి నన్ను అడుగు అన్నాడు అనుకో, ఎంత కోపం వస్తుంది. అయితే జ్యేష్ఠుడు అయినటువంటి అన్నదానులను మీకు దౌర్బల్య స్థితి రాబోతుంది, మీరు దౌర్భాగ్యులు కాపాడుతున్నారు, మీరు కరువులో బ్రతకపోతున్నారని చెప్పి ఆ కరువులో నుండి మిమ్మల్ని బయట పాడేసేది నేనే అని చెప్పాడు అనుకోండి, ఎంత కోపం వస్తుంది. ఆ ఒక్క మాట చెప్పడంతో యోసేపు భర్త శత్రువు అయిపోయాడు అన్నయ్యలకి. మనం చూసినట్లయితే అన్నలకు తానే ఆధారాన్ని చెప్పుట ద్వారా అన్నలకు ఏమయ్యాడు? విరోధి అయ్యాడు. అలాగే మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, ప్రభువారు భక్తుడైన యోహాను ద్వారా ఇస్తున్న మాట, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎందుకు అంగీకరించలేదు ప్రభువును? ప్రభు ఏమన్నాడు? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవనం. అంటే ఏంటి? మార్గము శాస్త్రమే మీకు అనుస్థితి కాదు. నిర్ణయాలు తీసుకుంటూ పరిశీలన చేయు నిబంధన ఫలములు లెక్కలు రావు. నిత్యమైన పూజార్థితమైనటువంటి బోధకు నియంత్రణ పరిశుద్ధమైన నిబంధనగా ఇవ్వబడిన ఫలములు మీకేమి కావు, ఆహారము కానేరని ప్రభు చెప్పి, వీటిని దాటిన వాడును నేను, వీటిని దాటి చెప్పువాడును నేను, వీటిని దాటించి పరలోకమునకు చేర్చువాడు నేనని చెప్పగానే పరిశీలు శాస్త్రులు ఎవరో కాదమ్మా, ప్రభువారి వారి వారు. వాళ్ళందరూ ఎవరండి? యూదులే. వాళ్ళందరూ చెప్పండి, యూదులే. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రభువారి వరకు నడిచిన శిష్యులు అందరూ ప్రభువారి. అక్కడ మనం చూస్తే ప్రభు ఏమంటారు అనగా, ఆయన దేవాలయంలో ప్రసన్నం చేస్తున్నారంట. ఏమిటనగా, ఇదిగో నా తండ్రిని వెంబడించాలి, ఎవరైనా వెంబడించాలి.
ఎంచని ఎడల వారు నరకములో పడిపోదురు, వారి యొక్క పురుగు చావదు, అగ్ని ఆవడని ప్రభు చెప్పగానే వెంటనే వారి కోపములు లేసి ఏమైపోయారంట, దేవాలయంలోంచి బయటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయారు లేదా? ప్రభు వారి మీద కోపగించుకుని, అంటే మేమే ఆధారం చెప్తున్నాడు ఈయన, ఈయన లేకపోతే నువ్వు బ్రతకలేమని చెప్తున్నాడు, లేకపోతే మమ్మల్ని అనుకోలో పడేస్తాడంటే చెప్తున్నాడు అని వారి కోపము తెచ్చుకుని శిష్యులు కూడా వెళ్ళిపోయారు. ఆ ఇంటికనే అన్నలైన వారిని తక్కువ ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరూ కంటే చిన్నవాళ్ళు. ఆ మాటగా గ్రహించండమ్మా. ప్రభు వారు అక్కడ ఉన్న శిష్యులందరికంటే చిన్న వయస్సు, అలాగే యూసేపు గారు కూడా అన్నల కన్నా చిన్నోడు. చిన్నవాడు పెద్దవాళ్ళకు సలహా ఇస్తే నాకంటే ఎక్కువ చూసేవాడు, నాకంటే ఎక్కువ చేసేవాడు, నాకంటే ఎక్కువ బ్రతికేవాడు అని ఏమంటాం గద్దిస్తాం. అలాగే ఎంతకాలంలో మేము చూసిన ధర్మశాస్త్రము మాకు బ్రతుకులేదని చెప్తున్నావు, ఏ అధికారంతో చెప్తున్నావు అని ప్రభు వారి పైన మండి పడిపోయి వాళ్ళు ఏం చేశారట, అక్కడ దేవాలయం నుంచి వెళ్ళిపోయారు. ప్రభువులకు ప్రియులారా, తనవారే ఈయనను శోధించారు, తనవారే ప్రభువును శోధించారు. ఇది శోధన. ఏమిటండి? ఇద్దరికి కలిగింది అని చెప్పండి, సొంత వారి చేతే కలిగింది శోధన. ఇది మూడవ సమానత్వం. ఇక నాలుగవది మనం గమనించుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన భాగముల నుండి ఆది కాండము 37వ అధ్యాయము 31వ వచనమును చదువుకున్నప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తమ తండ్రి వద్దకు దానిని తీసుకువచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పేది. ఇక్కడ తండ్రి అయిన యాకోబు ఇస్సాకులకు ఇచ్చిన అంగియే వారికి సాక్ష్యం. యోసేపు ఉన్నాడా లేడని చెప్తారు, ఒకటే సాక్ష్యం. ఆ అన్నను అమ్మి వేస్తూ తండ్రి ఇచ్చిన గౌరవము అయ్యున్న అంగీని వారు తీసేసుకుని ఏం చేశారంట, తమ్ముడు ఏడి అని అడగగానే ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి ఒక మేక రక్తములు దాన్ని ముంచి దాన్ని తీసుకొచ్చి తండ్రికి ఇచ్చి, ఇదిగో తండ్రి ఇదే కాదని గుర్తుపెట్టారంటున్నారు. దేవుని ప్రియులారా, 5వ కీర్తనలో రాస్తూ అనీతి వస్త్రమును వెడలించెను, యేసు నాడు రక్తమున ముంచెను అని రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసేటప్పుడు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభువారి ఎదుట ఒక సంగతిని, ఒక వస్తువును గుర్తుగా గొడవ పెట్టుకున్నారు. ఏ వస్తువు? ఆ ఎడ వస్త్రం. ప్రభు వారికి తండ్రి ఇచ్చిన గౌరవమైన అభిషేక వస్త్రాన్ని వారు తొలగించి దాన్ని ఏం చేస్తారంట, దానికి ప్రతిగా ఎర్రటి అంగీని ప్రభువుకు తొలగించారట. అనగా ఇక్కడ మనం చూస్తే భక్తుడైనటువంటి యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర దీవెనను దొంగతనం చేశాడు. ఎలా చేశాడంట, ఆయన ఏశావు ఇస్సాకు ముసలోడు అయిపోయినప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించలేదు పాపం. ఆయన ఏశావు నీకు దీవెనలు ఇస్తా, నేను నా కాస్తంత మంచి రుచికరమైన ఆహారం వండి తీసుకురా అన్నప్పుడు ఏశావు ఏం చేశాడంట, బాబులే దీవెన తర్వాత దేవచ్చులే అంటూ అతను ఏం చేశాడు చెప్పండి, నిర్లక్ష్యం చేశాడు. ఇదే సమయముగా భావించుకొని యాకోబు ఏం చేశాడు చెప్పండి, తన అన్న వస్త్రము మేక చర్మముతో పూజింపబడినటువంటి వస్త్రముల మీద కప్పుకొని తన అన్నల రూపం మార్చుకొని వండిన ఆహారం అని తీసుకొచ్చి తండ్రికి పెట్టగానే కళ్ళు సరిగా కనపడక వస్త్రమును ముట్టుకొనగానే ఏశావు నువ్వేననగానే గొంతు మార్చాడు, వస్త్రము మార్చాడు, రూపము మార్చాడు, అన్నీ మార్చి అన్న దీవెనను పట్టుకుని వెళ్ళిపోయాడు. తన తండ్రిని మోసగించి ఏం చేసుకున్నాడు, దీవెన తీసుకున్నాడు. కాబట్టి ఒకటికి 10 శ్రమ చూస్తామని దేవుని వాక్యములో సెలవిచ్చినట్లు తన కొన్న కుమారులందరూ కలిసి ఏం చేశారంట, ఏ మేక చర్మమును కప్పుకుని ఇస్సాకు అబద్ధం చెప్పాడు, అదే మేక రక్తములో వస్త్రాన్ని నుంచి తీసుకొచ్చి ఇదిగో తమ్ముడు చనిపోయాడని చెప్పారు. ఏ అబద్ధం చెప్పి నేనే ఏశావునని చెప్పాడో అలాగే తమ్ముడు చనిపోయాడని సొంత కొడుకులు ఏం చెప్పారు చెప్పండి, అబద్ధం చెప్పారు.
ప్రభుత్వ పిల్లల యోసేపు జీవితాన్ని మనము బాగా గమనిస్తే యోసేపు జీవితం 3 ఆశీర్వాదకరమైన దీవెనలు జరిగినాయి అంట. మొదటిది ఏమిటి అనగా యోసేపు గారి అమ్మకం. తన అమ్మలో బ్రతుకు ప్రారంభమైంది. యోసేపు అటు తిరిగి ఎక్కడికి వచ్చి పడ్డాడు? ఐగుప్తు దేశంలో. ఎవరి దగ్గరకు వచ్చి పడ్డాడు చెప్పండి? పొతీఫరు ఇంటికి వచ్చి అతని ఇంట్లో అతను ఉండడం ప్రారంభించాడు పరువానిగా. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా అందరూ అంటారు యోసేపు కష్టాలు అంటారు. అన్నలు 30 వెండి నాణ్యాలకు అమ్మివేసిన యోసేపు బంగారు నాణ్యాలను లెక్కించే వరసలో చేరాడు. పొతీఫరు ఐగుప్తు దేశంలోని ఒక అధికారి, సేనాధిపతి. అంతటి గొప్పవాడైనటువంటి పొతీఫరు తన ఇంటిని మొత్తంలో ఇతను ఏం చేశాడు చెప్పండి? నమ్మకమైన పనివాడిగా ఏర్పరచుకున్నాడు. అందువలన మొదట యోసేపుకు అమ్మకం జరిగింది. ఆ అమ్మకం వల్ల పొతీఫరుకు నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకము ఎంత గొప్పగా పెరిగిపోయిందంటే ఇతని యొక్క నీతి క్రియలను చూసి పొతీఫరు భార్య ఇతనిని ఏం చేసినాక లొంగ తీసుకోవటానికి, దూషణ చేయటానికి ప్రయత్నించి అంత నమ్మకంగా పనిచేశాడంట యోసేపు గారు. దానికి ఐదారు పేరు పెట్టారు. యోసేపు అమ్మకం, పొతీఫరు నమ్మకం, పొతీఫరు భార్య నిర్వాహకం అని పేరు పెట్టారు. ఇక్కడ పొతీఫరు భార్య సామాన్యురాలు కాదు. ఆమె ఒక అధికారి భార్య కనుక ఆమె ఏమి చేసైనా యోసేపును అతని యొక్క జీవితాన్ని నాశనం చేయగలదు. కానీ ఆమె ఎంత ప్రయత్నం చేసినా యోసేపు ఆమె తలంపునకు అందక సుదూరంగానే ఉండేవాడు. పొతీఫరు నమ్మకాన్ని కాపాడుకునేవాడు. అతనికి ఆమె ప్రయత్నం భరించుటకు ఆమె తెగించినప్పుడు అతని మీద నింద మోపింది. కానీ పొతీఫరు నమ్మాడా? నమ్మక ఏమన్నాడంట? సర్లే వదిలే అనగానే ఒక్కసారి భార్య వైపు తిరిగి చూశాడే అనుకో, భార్య అసలే బాగుంది అన్నమాట. దయ్యాల గంప, సూర్యకాంతం అన్నమాట. ఆమె వంట చూసి ఏమీ అనలేడు. భార్యను ఏమో నమ్మామంటే 40 రోజుల నుంచి ఎలకల ముందు చంపేద్దని భయం వేసింది. అందుకే ఏం చేశాడంట? దృష్టిలో ఉంచవలసినటువంటి కారాగారంలో ఉంచక రాజులను భద్రపరచు కారాగారములో యోసేపు ఉంచారు. అందువలన ఆ కారాగారమును ఎవరి దృష్టిలో పడ్డాడు? ఫరో దృష్టిలో పడిపోయాడు. దైవ సంఘమైన వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు ఆయన ఎవరో తెలియదు మనకి. యేసు క్రీస్తు ప్రభువారి జీవితాన్ని చూస్తే 33 ఏళ్ళు బ్రతికారని అంటే బాగుంది. ఈ 33 ఏళ్ళ వయస్సులకు సంబంధించిన వాక్యం చూస్తే 15 ఏళ్ళ వరకునే ఉంది. ఆ తర్వాత 15 ఏళ్ళు గలిలయను విడిచిపెట్టిన ప్రభువు ఎవరింట్లో ఉన్నారు, ఎవరింట్లో బ్రతికారు, ఎవరింట్లో జీవించారు, ఎవరింట్లో బస చేశారు, ఇవేమి వాక్యంలో ఇవ్వలా. ఈ 15 సంవత్సరాలు ఎవరి అండదండలో ఉన్నారు? తల్లికి దూరంగా, గృహానికి దూరంగా, ఊరికి దూరంగా, జనులకు దూరంగా, కొట్టాలకు పట్టాలకు అందరికీ దూరంగా ఉండి అనుకోకుండా 30 సంవత్సరంలో ప్రత్యక్షమవుతారు. ప్రభు ఎక్కడ ప్రత్యక్షం అవుతారు? ఎలాగా? కొండ మీద ఉపవాసం చేస్తూ ఆయాసముతో బలహీనతతో ఉన్న ప్రభువు సాతాను పరిచయముతో జరుగుతుంది. అర్థమవుతుందమ్మా? ప్రభువారి పరిచయం ఎవరితో జరుగుతుంది? మొదటి పరిచయం సాతానుతో జరుగుద్ది. ఈ రోజు పిల్లలందరూ పుట్టగానే అమ్మే అని ఎడతారు. పెద్ద ఏడుస్తుంది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో పాపమును పడవేయటానికి ఇంకొకరు పుట్టాడు. నేను పాపంలో పడేయటానికి సంఖ్య పెంచడానికి పుట్టాడు. నేను దగ్గరికి అవ్వాలా? సాతాను ఏం చేస్తుందంట? ప్రభువారి కంటే ముందొచ్చి అక్కడ నిలబడి చూస్తుందంట. అందుకే లోకాన్ని చూసి ఏడవలసాడు, ఏడ్చాడు బిడ్డ అనగానే అపవాది అక్కడ నిలబడి ఉండటాన్ని చూసి బిడ్డలు ఏం చేస్తారు? ఒళ్ళు నేడుస్తారు అన్నమాట. అందుకే ఆ భయంతోనే డాక్టర్ మీద సుసుగులు పంపుతారు. కొంతమంది ఏం చేస్తారండి? ఆ భయంతో డాక్టర్ గారి మీద కూడా సుసుగులు చేస్తారు. దేవుడి ప్రేమ ద్వారా సమృద్ధికి కారపడిన ప్రభు యోసేపు జన్మించినప్పుడు సాతాను యోసేపు యొక్క రాలేదంట. ఇక్కడ ఒక్కొక్క సమానంతో చెప్తున్నా. ఎందుకు అనగా యాకోబుకు ఒక్కొక్క దీవెనిచ్చాడు దేవుడు. దొంగవాడు అన్నప్పుడు ఆ దొంగ అనే ముద్ర తన ముందు కన్న పిల్లలందరి మీదకి వచ్చి పడింది.
ఈ దినము నుండి నీవు ఇశ్రాయేలు నీ సంతానములకు నలుదిక్కులకు పంపినను నేను వారికి ఆశ్రయదుర్గమై ఉంటానని ప్రభువు యాకోబు దేవుడుగా వాగ్దానం చేశారు. ఆ సమయంలో యోసేపు గారి యొక్క జననం జరిగింది. అందువల్ల ప్రభు ఏమన్నారు, నీ బిడ్డలను నేనేం చేస్తా, కాపలా కాస్తా, కావలు కాస్తా, అరచేతుల్లో పట్టుకుంటానని చెప్పగానే యోసేపు ప్రభు వారి యొక్క అరచేతులలో పెరిగిన వాడు. ఆ అరచేతుల్లో పెరగడం వల్ల సాతాను యోసేపు యొక్క రాలా. యేసు క్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా ప్రభు వారి యొక్క సంగతిని ఫరోకు తెలియచేయటానికి, లేకపోతే లోకములో వారు తెలియజేయకుండా ఆపడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏమైందంట, జన్మము ఆగలేదు, ప్రభు వారి యొక్క జన్మమును కూర్చిన వార్త సైతం ఆగల. ఇక ప్రభువును బట్టి ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధులు జన్మిస్తే, ఈ మాట బాగా గమనించాలి, పరిశుద్ధులు జన్మిస్తే ఆ జన్మ నిమిత్తము సాతాను చాలా దూరంగా ఉంటాడంట. మనకు పరిశుద్ధులు పుట్టేటప్పుడు సాతాను ఏం చేస్తాడంట, దూరంగా ఉంటాడంట. దేవుడి మీద దైవజనులైన దేవరాజయ్య గారు కూడా జన్మించినప్పుడు సాతాను దూరం ఉన్నాడంట. ఎందుకంటే నా పీక మీద కాలేసి శివుడు పుట్టాడు అని. అయ్యగారు పుట్టినప్పుడు ఏమన్నాడు సాతాను, నా పీక మీద కాలేసి త్రొక్కేవాడు పుట్టాడు అన్నాడు. ఆ మోషే, ఆ 120 ఏళ్ళ వయసున్న మోషే ఏమో నా తోక పట్టుకుని ఆడిచ్చాడు. మోషే ఏం చేశాడు చెప్పండి, సర్పం తోక పట్టుకుని ఆడిచ్చాడు. కానీ మన దైవజనులు ఆడాడు, దాన్ని పీక పట్టుకుని ఆడిచ్చేస్తున్నారు అనమాట. అందువల్ల ఎవరట, తోక పట్టుకుని ఆడిచ్చే జోన్కే నేను వెళ్ళాలా, ఈయన పీకే పట్టుకుని ఇలా ఉన్నాడు, నేను ఈ దగ్గరికి వెళ్ళను, ఈ జోన్ అని దూరం పోయిందంట. దేవుని ప్రియమిత్రులారా, యోసేపునకు యేసు ప్రభు వారికి సాతానుడు కొన్ని వివిధ పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తే పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన మోషే 39వ అధ్యాయం ఆది కాండములో చూసినప్పుడు 7వ వచనంలో ఒక మాట రాస్తున్నారు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, చూడండి, స్త్రీ యోసేపు మీద ఏమేసింది, కన్ను వేసింది. చాలు తల్లి. ప్రభుత్వ ప్రియులారా, ప్రభు ఒక మాట అన్నారు, నీకును స్త్రీ సంతానమునకు నేనేం కలుగ చేస్తాను, వైరాన్ని కలుగ చేస్తాను. ఇక్కడ మనం గమనిస్తే యోసేపు గారు నీతిమంతుడు, పరిశుద్ధుడు. అందువల్ల ఈ స్త్రీ ద్వారా యోసేపుకి ఏం కలిగిద్దాం అనుకున్నారు, శిక్ష, వైరం కలిగిద్దామని అనుకున్నారు. కనుక పొతీఫరు భార్యలోనికి సాతాను యొక్క ప్రమేయము ప్రవేశించింది. యోసేపు యవనస్తుడు, చిన్నవాడు యవనస్తుడు, ఆమె పెద్ద ఆమె అయినను ఇతని క్రియలను బట్టి ఆమె ఏం చేసిందంట, అతన్ని పాపములో పడవేయాలి, అతన్ని నేను ఇరికించాలి, నకాపంలో పెట్టాలని గమనించి ఏం చేసిందంట, ఆమె తనను లొంగ తీసుకుంటకు ప్రయత్నం చేసింది. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఈ కథ చెప్పొచ్చో లేదు తెలియదు, కానీ బైబిల్లో లిఖితంగా లేదు, కానీ కొన్ని పుస్తకాల్లో ఇజ్రాయేల్ గారికి తెలిసి కథ. మగ్దలేని మరియా గొప్ప సౌందర్యవతి, మనకు అందరికీ తెలుసు. ప్రభువారి వద్దకు ఆమె వచ్చి ఆమె పాపాలను ఒప్పుకున్న స్త్రీ. కానీ మగ్దలేని మరియకు ప్రభువుకు పరిచయం ఎక్కడ జరిగింది? ప్రభువారికి మగ్దలేని మరియకు ఎవరికైనా రక్షణిస్తున్న పరిచయం జరిగిందా? ప్రభువారిని ఫలానా ఫలానా అని ఆమె పరిచయం చేసుకుందా? లేకపోతే చొప్పరిక ఉందా? లేకపోతే దౌర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? సహోదర, చెల్లెల, అక్క, ఇవేమని మనకు తెలుసా? తెలియదు. ఆమె ఉన్న పాటుగా వస్తుంది. ఇక్కడ మన పాట ఉంటాం, ఉన్న పాటుగా వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక అని పాడుకుంటాం. ఈమె కూడా ఎలా వస్తుంది? ఉన్న పాటుగానే వచ్చేస్తుంది ప్రభు దగ్గరికి, నన్ను క్షమించు అంటూ. అందుకే పేరు అంటాడు, రావడానికి వీళ్ళేది అంటాడు. మగ్దలేని మరియకు కొందరు అధికారులైన వారు, ఎందుకనగా ప్రభు వారు స్త్రీలను, పురుషులను, గొప్పవారిని, పేదవారిని అందరినీ ఒకే తత్వంతో చూసేవారు. అందుకే ఆయన పాపాలను అంటుకున్న పాపాలు ఆయన అంటుకోలేదంట, ఆయన రోగములను ముట్టుకున్న రోగము ఆయన్ని ముట్టుకోలేదంట, జబ్బులున్న వారిని ఆయన దగ్గరికి తీసుకున్న జబ్బు ఆయన దగ్గరికి తీసుకోలేకపోయిందంట. అలాగే
స్త్రీలకు ఆయన యొక్క హస్తమును ఒత్తి ప్రార్థించినప్పుడు స్త్రీ యొక్క శాపహస్తము ప్రభువాన్ని ఏం చేయలేదు, చేరలేదు. కాబట్టి మగ్దలేని మరియను ప్రభు వారి మీద వలగా వేద్దాం అనుకున్నారట. ప్రభు వారిని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని కొంత సొమ్ము ఆమెకిచ్చి ప్రభు వారిని ఇరకాటంలో పెడితే ఆఖరికి ఆమె ఏమైపోయింది, ప్రభు వారి యొక్క క్రియలను చూచి ప్రభు వారి పాద క్రాంతులు అయిపోయింది అనమాట. అక్కడ ప్రభు ఒక మాట అంటారు, అమ్మా అంటారని. ఏమంటారండి? వచ్చిన ప్రతి పురుషుడు ఆమె యెస్సుగానే చూశారు. ఆయన ప్రభు ఏమంటున్నారు, అమ్మా హింసించిన స్త్రీ, లోకంలో పడబడుతున్న స్త్రీ ప్రభువు చేత లేకపోతే అమ్మా నువ్వు ఎన్నడూ తప్పు చేయవద్దు, వెళ్ళు, నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించన్నారు. అంటే ప్రతి వారి ప్రభు ఏ తత్వాన్ని చూశారు, అమ్మ తత్వాన్ని చూశారు. అందుకని పొతీఫరు భార్యను కూడా యోసేపు ఎవరు చూశాడంట, అమ్మను చూశాడు. కాబట్టి అతను ఏం చేయలేదు, ఆమె ఎందుకు ఆమెకు చెడు దృష్టిపడికి ఆమెను తల్లిగా చూసిన యోసేపు దూరంగానే బ్రతికాడు. అందుకే ఆ గొప్పతనం గ్రహించినటువంటి పొతీఫరు అతను తీసుకొని సాదాసీదైన రాజ్య కారాగారంలో అతన్ని ఉంచాడు. ప్రియారా, ఇద్దరికి ఏ తత్వం ఉందనగా పొరుగు స్త్రీలో అమ్మ తత్వమును చూసే గొప్ప లక్షణము యోసేపునకు యేసు ప్రభు వారికి ఉంది. ఇక ఆఖరిగా చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 41వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నప్పుడు, ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నది. పంట పండు 7 సంవత్సరాలు వస్తున్నాయి. మరియు కరువు గల 7 సంవత్సరములు. ఇక్కడ చూసారా, పంట పండే 7 సంవత్సరాలు వస్తున్నాయి, అలాగే కరువు కలుగు 7 సంవత్సరాలు వస్తున్నాయి. వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. వచ్చును. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనిను. చూసారా ప్రియులారా, ప్రేమ రాయబడింది, ఇతని వలె దేవుని ఆత్మ ఉన్న మనుష్యుని మరొకరిని మనము కనుగొనగలమా. చూసారా, దేవుని ఆత్మ ఉన్న మరో మనిషి ఎవరు యోసేపు తర్వాత? ఇది ప్రియకుమారుడు, ఇతని యందు నా ఆత్మలో చెప్పనమ్మా ఉంచి ఉన్నాడు. చెప్పని చెప్తున్నారు, అసలు చెప్తలేదు. ఇన్నో ప్రాంతంలో వచ్చారు. ఇతని నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతని యందు నా ఆత్మను నేను ఉంచి ఉన్నాను. అందుకే ప్రభు వారు వెళుతూ ఆయన ఆత్మను ఆదరణకర్తగా నీ యొద్దకు పంపి వెళ్ళిపోయారు. దేవుని వాక్యంలో యోసేపు కూడా ఒక సాక్ష్యం ఏమిటంటే దేవుని ఆత్మను పొందుకున్నవాడుగా కనబడుతున్నారు. దేవుని ప్రియులారా, ఇద్దరు లోక రక్షకులే. ఈ ఇద్దరు ఎవరండి? లోక రక్షకులే. ఐగుప్తు దేశంతో పాటు ఇశ్రాయేలు జనాంగమైన వారికి వారు లేదు, వీరు లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, అందరికీ కరువు కాలములు సమృద్ధిగా ఆహారాన్ని పెట్టిన ఆధారం ఎవరట? యోసేపు గారు. అలాగే పాపపు కోపములో పడిన మనకు ఈరోజు తిండి, బస, శుద్ధి, ఆశీర్వాదం అన్ని 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 ఈ సమయానికి మనకు అందుతున్నాయంటే గడ్డ ఉన్న మోడీ తాతయ్య కాదు, ప్రభు. అన్నం మోడీ రేషన్ ఇస్తున్నాడు అనుకుంటారు, రేషన్ ఇవ్వట్లేదమ్మా, మీకు ఫ్యాషన్ నేర్పిస్తున్నాడు. స్టేట్ గవర్నమెంట్ లో ఉండాల్సినవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. రేపు పొద్దున మీ పెన్షన్లు కూడా వాళ్ళే ఇస్తున్నాడు కదా, స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నా అన్ని వాడు తీసుకుంటాడు. రిమోట్ చేతిలోకి వెళ్ళిపోద్ది, అంతే. వాడు ఏ ఛానల్ పెడితే ఛానల్ చూడాల్సిందే. దేవుడు ప్రీపెట్లా ₹1 తగ్గించిందా దేంట్లో? ప్రభుత్వం కేంద్రం ఏదో ఇస్తుంది. ఇంకోటి చూసారా, గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు చేస్తారు అంటే మనం రిటైర్ అయిపోయినా మనకు ఒక సేఫ్టీ ఉంటుందని కదండి. మన 2000 బ్యాచ్ తర్వాత 2001 నుండి రిక్రూట్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ క్యాన్సిల్ చేసి ఈ ఆజ్ఞ కూడా ఎవరిదంటే నారా చంద్రబాబు నాయుడు గారితో, జగన్ గారితో కాదు, మన తాత అన్నమాట.
పెద్ద తాబ్ది, మోడీ తాబ్ది అనమాట. ఆ కాల హయాంలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏం చేశాడు ఈయన? 2001 బ్యాచ్ నుండి ఇంకా రానున్న వాళ్ళందరికీ ఏంటంటే పెన్షన్ తీసేసాడు కదా. అదంతా కలిపి ఒకేసారి ఇస్తారంట. అవి ఇప్పుడు ఇస్తారో తెలవదు. దేవుని ప్రియమైన ద్వారా ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే మనుష్యుల పైన ఆధార కలుగు ద్వారా, అధికారుల పైన ఆధార కలుగు ద్వారా మనకి ఏం కలుగుతుంది? కన్నీరే. ఉద్యోగం చేసినంత కాలం కన్నీళ్లు కారుస్తాం, బతికినంత కాలం కన్నీళ్లు కారుస్తాం. పోనీ విశ్రాంతి తీసుకునేటప్పుడైనా మనశ్శాంతిగా ఒక బ్రతకటానికి ఒక సమయం వచ్చిందంటే అప్పుడు కూడా మనకి ఏం కనిపిస్తున్నారు? కన్నీళ్ళే. విశ్వాస జీవితంలో గమనిస్తే యోసేపు భక్తునికి తన అన్నలైన వాళ్ళందరూ కన్నీళ్లు తెప్పించారు. కానీ యోసేపు ఏం చేశాడంట? తన అన్నల కన్నీళ్లను తుడిచాడు. యేసు ప్రభువారిని అందరూ కొట్టారు, ఆయన కన్నీళ్లు తెప్పించే పనులు చేశారు, రక్తమే తెప్పించే పని చేశారు. ఆయన ప్రభువారు వారి పాపపు స్థితులను, వారి దుఃఖాన్ని, వారి కష్టపు కలాపాలన్నింటినీ ప్రభు ఏం చేశారంట? తుడిచి వేశారంట. ఇలా 7 సమానమైన దీవెనలు ఎవరికి ఇవ్వబడ్డాయి? యోసేపు గారికి, యేసు ప్రభువుకి ఇవ్వబడ్డాయి. 8వ దీవెన ఏంటో తెలుసా? పరలోక రాజ్యము చేరినది యోసేపు, పరలోకపు రాజ్యములకు వెళ్ళిన యేసు ప్రభు. ఇద్దరు పరలోక వాస్తవ్యులే. ఎందుకనగా యాకోబు సంతతిలో శ్రేష్ఠుడు పుట్టాడు అన్నారు. యాకోబు సంతతిలో ఎవరు పుట్టారంట? యోసేపు అనే శ్రేష్ఠుడు పుట్టాడు. అలాగే యూదా గోత్రమునకు సరైన మగబిడ్డ పుట్టాడు. ఆయన ఎవరో? యేసు ప్రభువారు. మనం పాడుకుంటాంగా, క్రిస్మస్ పాటలో మరి హస్తలుసిన మగబిడ్డ పుట్టెను అని పాడుకుంటా. దేవుని ప్రియబిడ్డలారా, ఈ దినమున వీరిద్దరిలో ఒకరు పాత నిబంధన పురుషులు, ఒకరు కొత్త నిబంధన పురుషులు. ఇక్కడ వీరిలో వ్యక్తిత్వము దేవుని ఎడల, తండ్రి ఎడల కలిగిన వ్యక్తిత్వం ఎంత పవిత్రంగా ఉందో, వారి పవిత్రతే వారిని పరిశుద్ధం చేసింది, పరలోక వాసులను చేసింది. ఈరోజు సిలువ నీకేమిస్తుందంటే పవిత్రతనిస్తూ ఉంది. యోసేపు తన అన్నలను ఆదరించారు, ప్రభువు మనల్ని ఆదరిస్తున్నారు. ఈ ఆదరణ మనం పుచ్చుకుని దేవుడితో సాగితే తన అన్నలకు ఇచ్చిన దీవెనని ప్రభువారు తన అన్నల కరువులను తప్పించారు, మన పాపాలను తప్పిస్తారు. ప్రభు తప్పించి ఎక్కడ తీసుకెళ్తారు? అక్కడ తీసుకెళ్తారు, పరలోకాన్ని తీసుకెళ్తారు. అందుకే మోక్ష ద్వారము తెరచి ఉన్నా నేడు, మోక్ష ద్వారము తెరచుచున్నా. పాడవలసిన చరణం. మోక్ష ద్వారము తెరచి ఉన్నా నేడు, మోక్ష ద్వారము తెరచుచున్నా, మోక్ష ద్వారము తెరచి ఉన్నా నేడు, మోక్ష ద్వారము తెరచుచున్నా. యేసు నామము కంటే ఏది గొప్ప, యేసు నామము కంటే ఏది. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్త జ్ఞానము కంటేను నీ ఆత్మ ఫలములను మాకు దయచేసిన తండ్రి, ఈ దినమున ఈ స్థలములోనికి వచ్చి వాక్యమును గొప్పముగా ఆలకించిన నీ బిడ్డలకు, భక్తులని యోసేపులకు కలిగిన గొప్ప లక్షణములను అనుగ్రహింపచేయండి. నా తండ్రి, నా ప్రభువు, నా రక్షకుడు, నా సర్వము, నా స్వాతంత్ర ఎందుకు పాత్రుడైన ఆయన నన్ను నడిపిన మార్గమున, నిన్ను నడిపిన మార్గమున, వారిని నడిపిన మార్గమున, ముక్తి మార్గమున నన్ను నడిపించు ప్రభువును ప్రతిమలాడుకున్న వారికి మహిమ 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 అన్నారు కనుక తండ్రి, యోసేపు వలె మాలోనూ ఎన్నో దోషాలు ఉన్నాయి. యోసేపు బ్రతుకున్నట్లు మా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. యోసేపు బ్రతుకున్నట్లు మాకు వ్యతిరేక శోభలు ఉన్నాయి. అయినను నాయన వాటిని త్యజించి, లోకము విషయంలో తెగించి, నిన్ను స్తుతించి తండ్రి నిత్యము తన ప్రార్థన విజ్ఞాపనలు నీకు అర్పించి నాయన లోకములు పాపములు జయించాడు కనుక నాయన మహిమకు నడిపించబడ్డాడు కనుక ముక్తి మార్గములు యేసు ప్రభువైన నీవు ఇంకా గొప్పగా మీరు మాకు బయలుపరిచారు గనక అట్టి బయలుపడిన ఈ బైబిల్ మిషన్లో నీ పరిశుద్ధ నామమును నిత్యము మాలో వెలిగింపజేసి జీవన జ్యోతులుగా విస్తరింపచేయమని యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.